పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుంచి మంచం పట్టిన ఐనేయ అను ఒక మనిషిని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చదవబడిన సంభవాన్ని మనం గమనిస్తే, మరి పేతురు గారు మరి ప్రయాణం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఆయన ప్రయాణం చేస్తూ మరి ఒక స్థలంలోకి వచ్చి అక్కడ ఐనేయ అనేటువంటి వ్యక్తిని అద్భుతంగా స్వస్థపరుస్తున్నాడు. ఆయన యొక్క స్వస్థత లేదా ఆయన యొక్క విడుదలకు కారణమైన కొన్ని సంభవాలు మనము వాక్యానుసారంగా ధ్యానించినప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు లేదా మన జీవితంలో విడుదలకు ఆలస్యానికి కారణాలు కూడా మనం తెలుసుకోగలం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. పేతురు 32వ వచనం, పేతురు అనేక ప్రదేశాల్లో సంచారం చేయుచు అక్కడ లుద్దా అనేటువంటి ప్రాంతంలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. మరి అక్కడ అనే వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పేతురు ఎక్కడికి వస్తున్నాడంట? లుద్దా అనే ఊరికి వచ్చి ఆ ఊరిలో పరిశుద్ధులు ఉండే స్థలానికి వచ్చాడంట. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు? పరిశుద్ధులు ఉండే స్థలం. అక్కడ అనేటువంటి మాట రాయబడుతుంది ఇక్కడ. అంటే పరిశుద్ధులు ఎక్కడున్నారో అక్కడ ఎవరున్నారంట? ఐనేయ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఎక్కడ సంచారం చేస్తున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనము ఎవరమో మనకు తెలుసా? చాలా మంది దేవుని బిడ్డలు వారి యొక్క రక్షణను మర్చిపోతారు, వారి యొక్క పరిశుద్ధతను మర్చిపోతారు, వారి సహవాసాన్ని మర్చిపోతారు. మరి దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండరు, దేవుని వెంట నడువరు. ఐనేయ అక్కడ ఉన్నాడంట. ఎక్కడున్నాడు ఆయన? ఆ లుద్దాలో నేను ఉన్నానులే, లుద్దా అనే ఊర్లో ఎక్కడో తిరుగుతుంటాను నేను ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఉంటానంటే పేతురుని ఎప్పుడు అతను కలుసుకోలేడు. పేతురు లుద్దాలో ఎక్కడికి వచ్చినాడంట? ఆ ఊర్లో పరిశుద్ధులు ఉండే దగ్గరికి వచ్చాడంట. హల్లెలూయా. ఇది నువ్వు ఎక్కడున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరి వెంట నువ్వు నడుస్తే దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి? అసలు దేవుడు నిన్ను పవిత్రునిగా పెట్టాడా, అపరిశుద్ధుడిగా పెట్టాడా? మన సహవాసం మరి పరిశుద్ధులతో కాకుండా ఉండడానికి దేవుని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో, 6:11, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనం ఏదో గొప్ప కార్యాలు చేసి ఈ లోకంలో కంటే అతి పరిశుద్ధులు అన్నందువల్ల మనం పరిశుద్ధులతో రాలేదు. మనము భయంకరమైన వాళ్ళం. లోకంలో ఉన్న వాళ్ళకంటే ఇంకా భయంకరమైన క్రియలు కలిగిన వాళ్ళు. కానీ దేవుడు ఏం చేసినాడంట? అట్టివారిగా ఉన్న మనలను ఏ విధంగా, దానిపైన 2 వచనాలు రాయబడతాయి. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము, పురుష సంయోగము, దొంగ, లోబి, త్రాగుబోతు, దోషకుడు, దోచుకున్నవాడు, ఇలాంటి స్వభావాలన్నీ కూడా
అన్యాయపు స్వభావాలంతా మనలో ఉంటే దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆయన నామం వలన, ఆయన ఆత్మ వలన మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడంట. ఎందుకని? అపవిత్రులతో తిరగండి అనే పర్మిషన్ ఇచ్చా దేవుడు. ఎందుకు నిన్ను పరిశుద్ధపరిచాడు? నిన్ను పరిశుద్ధపరిచినందుకు కారణం ఏంటి? నువ్వు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండడానికి. హల్లెలూయా. ఆహా అట్ట కాదు, నాకు కొంతమంది చెప్పారు అపవిత్రులతో తిరగమన్నాడు, అపవిత్రులతో సహవాసం చేయమని చెప్పాడు, అప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే వాడికంటే అబద్ధ బోధకుడు ఇంకొకడు లేడు. దేవుడు చెప్తాడు, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు. 1 పేతురు 1:14 నుంచి 16 వరకు దేవుడు ఇక్కడ చెప్తాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచింది పూర్వపు అజ్ఞాన దశకి వెళ్ళిపోయి, అజ్ఞాన దశలో మనం ఎలా ఉన్నామో అలా జీవించేందుకు ఈ పరిశుద్ధ దేవుడు ఇచ్చాడు. ఈ పరిశుద్ధ జీవితం నాకు ఎందుకు ఇచ్చాడంటే అజ్ఞాన దశలో నేను బతకడానికి అని కాదు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వద్దకు రావడానికి మనకు మనము పరిశుద్ధపరచుకోలేం. కాబట్టి ఆయన మనలను పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధుడే దేవుని వద్దకు తీసుకొచ్చితే ఇకపై మనం ఎలా ఉండాలంట? మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. మరి సమస్త ప్రవర్తనలో మనకు పరిశుద్ధత ఉందా? సమస్త ప్రవర్తన మనం పరిశుద్ధంగా చేస్తున్నాం. కొన్ని విషయాల్లో మేము పరిశుద్ధంగా ఉంటాము, అన్ని విషయాల్లో మేము అపవిత్రులుగా ఉంటాం అనే విధంగా ఉంటున్నామా? మన మాట, మన చూపు, మన క్రియలు ఎలా ఉంటున్నాయి? ఎవరు నిన్ను చూస్తున్నాడు? అప్పుడప్పుడు చూసే దేవుడు కాదు నిన్ను చూసేది. ఎల్లప్పుడూ నిన్ను పరిశోధించే దేవుడు, నీ కొరకు రక్తం కార్చి నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడు, నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావు లేదని గమనిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము అపవిత్రులతో, అశుద్ధులతో, దేవుని భయం లేని వారితో, దేవునికి లోబడని వారితో సహవాసం చేస్తుంటే సహవాస దోషమైన అపవిత్రత మనల్ని అంటుకుంటది. దానివల్ల మనము విశ్వాస భ్రష్టులైపోతాం, దేవుని యందు నిరీక్షణ లేని వారిగా తయారైపోతాం. కానీ ఈ యొక్క ఐనేయ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంట? పరిశుద్ధులను విడిచిపెట్టలేదంట. ఎందుకు విడిచిపెట్టలేదు? సమృద్ధైన ఆశీర్వాదాలు పొంగి పొర్లుతున్నాయా ఆయనలో? ఆ దీవెనలు పొంగి పొర్లుతుంటే పరిశుద్ధులను విడిచిపెట్టకూడదు నాయనా, అబ్బా ఎంత ఆశీర్వాదాలు నాకు వచ్చేసాయి, అందుకనే నేను పరిశుద్ధులైన దేవుని వదిలిపెట్టను అని అనుకొని ఆయనే ఉంటున్నాడా? చాలా మంది ఏంటంటే ఏమాత్రం చిన్న కష్టం, సమస్య వచ్చినా ఇంకా చిన్నగా వెనకబడతారు. సంఘ కార్యక్రమాల్లో కనపడరు, ప్రార్థనలో కనపడరు, దేవుడంటే ఆసక్తి లేకుండా కుటుంబ ప్రార్థనలు ఉండవు, దేవుని యందు నిరీక్షణ ఉండదు. చిన్నగా వెనకబడిపోయి ఉంటారు. ఎందుకని? సహవాస దోషం. ఇక్కడ ఐనేయ పరిస్థితి ఏంటంట? పరిశుద్ధులతో ఉన్నాడంట. మరి చూడండి, ఇంకొకసారి ఆ వాక్యాలకు వెళ్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ పేతురు లుద్దాలో ఉన్న పరిశుద్ధుల వద్దకు వచ్చాను అని 32వ వచనం చెప్తుంది. 33వ వచనం చెప్తుంది, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుంచి మంచం పట్టిన ఐనేయ అని ఒక మనుషుడు ఉన్నాడంట. ఎంతకాలం నుంచి నాకు సమస్య ఉంది? ఎంతకాలం నుంచి నీకు సమస్య ఉంది? ఎంతకాలం నుంచి ఈయనకు సమస్య ఉందంటే 8 ఏళ్ళ నుంచి. ఏంటి ఆ సమస్య? ఎగిరి గంతులేస్తూ రోడ్లో పరిగెత్తే సమస్యనా? ఈయన సమస్య ఏంటంటే మంచం నుంచి లేలేడు, పక్షవాతం. ఏదైనా మంచంలోనే ఉండే వ్యక్తి ఎవరితో ఉన్నాడంట? పరిశుద్ధులైన సహవాసం, పరిశుద్ధులైన దేవునితో, పరిశుద్ధులతో సహవాసం.
మరి మన సహవాసం ఎట్టుంది? మన కాళ్ళకు వీల్స్ వచ్చేసాయని చెప్పి మనము పరిశుద్ధులు విడిచిపెడుతున్నామా? పరిశుద్ధుడైన దేవునికి దూరం అయిపోతున్నామా? జాగ్రత్త. దేవునికి లెక్క చెప్పాల్సిన దినం వస్తుంది ఖచ్చితంగా. దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. లెక్క తప్పేవాడు కాదు దేవుడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. అయినయ 8 సంవత్సరాలు పక్షవాతంతో, ప్రభువా నాకు ఏంటి పక్షవాతం? నేను రక్షణ పొందుకున్నానే, యేసు ప్రభువుని నమ్ముకున్నానే, నేను ఆయన రక్తంగా కడబడి పరిశుద్ధుడయ్యానే, ఏమయ్యా 8 సంవత్సరాలు నేను మంచంలోనే అన్ని సమస్తము మరి నా మంచంలోనే జరుగుతున్నాయే, నెయ్యలేని పరిస్థితే అని, ఈ పరిశుద్ధులతో నా సహవాసం అక్కర్లేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటున్నా. 8 సంవత్సరాలు అదే పడక మీద, అదే సమస్యలో ఆయన పరిశుద్ధులతో సహవాసం అంట. మనం ఎవరితో సహవాసంలో ఉంటున్నాం? నీ సహవాసం నీ సమస్య వల్ల దేవునికి దూరం అయిపోయిందా? దూరం తీసుకెళ్ళిపోతున్నాయా నీ సమస్యలు, నీ పరిస్థితులు? దేవుని దగ్గరికి దానం లేదా? మరి యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటాడు, 19వ అధ్యాయము 25-26 వచనాలు చదువుతాం. యోబు గ్రంథం ఆయన చెప్తాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. హల్లెలూయా. ఆయన అంటాడు, ఈ శరీరం నాశనం అయిపోయినా పర్వాలేదయ్యా, నా జీవితకాలం అంతా సమస్యలంతా నన్ను అందరూ పొందుకొని సమస్యలన్నీ ఒకేసారి నా జీవితం మీదకి వచ్చినా పర్వాలేదయ్యా, నన్ను విమోచించే దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన్ని స్తుతించకుండా నేను ఉండలేను. ఆయన్ని వెంబడించకుండా నేను ఉండలేను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి మన పరిస్థితి ఎలా ఉంది? నీ విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు ఏమవుతున్నావు? మళ్ళా మిమ్మల్ని వెతుక్కోవాలా మీ పాస్టర్లు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదా మీ సంఘస్థులు మిమ్మల్ని వెతకాలనా? యాడ్ తిరుగుతున్నారని చెప్పని, లేదా దేవుడు ఎక్కడున్నాడని వెతకాలనా? దేవుని బిడ్డలైన మనము పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి. పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. 1వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమును ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కాబట్టి విశ్వాసమునకు పరీక్షలు వస్తాయి ఖచ్చితంగా. మన విశ్వాసాన్ని ఎప్పుడు టెస్ట్ చేయబడుతుంది. ఏదో ఒక సమస్య, ఒక శోధన, ఒక శ్రమ మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా? ఆ పరీక్ష ఓర్పును పుట్టించాలి. ఓర్పు సహనం అనేది ఉండాలి. ఓర్పు సహనం కలిగి దేవుని వెంట మనము నడుస్తూ ఆ శోధనలో పడినప్పుడు ఆనందంగా ఎంచుకోవాలా. దేవుడి శోధనలో నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు శోధన జయించే ఓర్పు సహనాన్ని నాకు దయచేయునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని నువ్వు ఆనందంగా స్వీకరిస్తావో అది మనకేమిస్తుందంట? 4వ వచనం చెప్తుంది, మీరు సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలో అయినా కొదువు లేని వారై మారిపోతారంట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునితోనే పరిశుద్ధులతోనే మన సమస్యల్లో అంటు పెట్టుకొని ఉంటామో మనల్ని ఆ ఓర్పు సంపూర్ణతలోనికి తీసుకెళ్తుంది. అనూనాంగులుగా కొదవలేని వారిగా అది మారుస్తుంది. అన్ని విషయాల్లో దేవుని ఆశీర్వాదం నీకు కలగాలంటే శ్రమలో మనం దేవుని వెంట నిలబడాలి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేకాకుండా ఇతను మళ్ళా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలోకి వెళ్దాం. 9వ అధ్యాయము
33వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుంచి మంచం పట్టి ఉండిన ఐనయ అను ఒక మనుష్యుడున్నాడు. ఐనయ అంటే అర్థం ఏంటంటే స్తుతి. ఐనయ అంటే అర్థం ఏంటంటే ప్రైజింగ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించువాడు. హల్లెలూయా. ఎంత చక్కని పేరు కలిగి ఉన్నాడు చూసారా. ఐనయ అంటే అర్థం ఏంటంటే స్తుతి. కాబట్టి ఆయన పేరుకు తగినట్టు 8 సంవత్సరాలుగా ఆయనకు పక్షవాతం ఉన్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులతో కలిసి దేవుని స్తుతిస్తున్నాడంట. ఈ దినాల్లో మన పేరుకు తగినట్టు మన జీవితాలు ఉన్నాయా? మంచి మంచి పేర్లు పెట్టుకొని ఉంటారు, కానీ మన జీవితాలు చూస్తే ఇతరులు ఇట్లనా జీవితం జీవించేది దేవుని బిడ్డలు అనే విధంగా మరి అనేక మంది క్రైస్తవుల జీవితాలు లేవా? ఎందుకు? కారణం ఏంటి? సహవాసం పరిశుద్ధులతో లేదు, లోకస్తులతో, అపవిత్రులతో, దైవ భయం లేని వారితో సహవాసం వల్ల సహవాస దోషము వచ్చి ఏమైంది? అది మనల్ని పరిశుద్ధతలో నుంచి దూరం తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? పేరుకు తగ్గట్టు ఆయన పరిశుద్ధులతో కలిసి దేవుని స్తుతిస్తున్నాడంట. హల్లెలూయా. పరిశుద్ధులతో కలిసి దేవుని స్తుతిస్తున్నాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి కీర్తనలు 50వ కీర్తన 23వ వచనంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడంట దేవుని వాక్యం. నేను వానికి దేవుని రక్షణ గనపరుచినట్లు వారు మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. స్తుతించేవాడు ఏం చేస్తాడంట? దేవుని రక్షణ కలగడానికి మార్గం సిద్ధపరచుకుంటాడంట. అందుకే ఆ రక్షణ ఎవరి రూపంలో వచ్చింది? పేతురు గారి రూపంలో వచ్చింది. అక్కడ నీ రక్షణ ఎలా వస్తుంది నీ దగ్గరికి? ఎప్పుడు వస్తుంది? మనం పరిశుద్ధులతో ఉండకుండా, దేవుని స్తుతించకుండా, ప్రార్థనా జీవితాలు క్రమపరుచుకోకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, దైవ భయం కోల్పోయినప్పుడు రక్షణ ఎలా వస్తుంది? దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి మన జీవితంలో? ఎందుకు జరుగుతాయి? అట్లా జరగనప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి దూషిస్తుంటారు, దేవుణ్ణి ఇంకా అవమానపరుస్తుంటారు. ఈ దేవుడు మాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? అసలు దేవుడు నువ్వు నాకు అక్కర్లేదు అనుకుంటే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడంటే, పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని మరిస్తే నేను నీ పిల్లల్ని మరుస్తానంటాడు హోషేయ గ్రంథంలో. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం మర్చిపోయినావంటే నేను నిన్ను, నీ పిల్లల్ని మర్చిపోతాను. దేవుడు మర్చిపోతే పరిస్థితి ఏంటి? దాన్ని ఆలోచించరు. కానీ దేవుని విడిచిపెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ అయినా ఏం చేస్తున్నాడంట? 8 ఏండ్లు సమస్య, ఎవరికి రాకూడనటువంటి భయంకరమైన సమస్య, పక్షవాతం. దాంతో ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులతోనే ఉంటున్నాడంట, దేవుని స్తుతిస్తూనే ఉంటున్నాడంట, ఎప్పుడు దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. అట్టి వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. అట్టి వాళ్ళ జీవితాల్లోనే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? ఆయన పేతురుని చూసే ఉన్నతమైన కృప పొందుకున్నాడు. పేతురు ఆయన జీవితంలో ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. పేతురు ఆయన దగ్గరకు వచ్చి 34వ వచనం, అపోస్తుల కార్యములు 9:34 చెప్తాడు. పేతురు, అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా 35వ వచనం, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఈయన జీవితంలో అద్భుతం పొందుకోవడం గొప్ప విషయం కాదు. ఈ అద్భుతాన్ని చూసి ఆడేం జరిగింది తెలిసిన? లుద్దా అనే ఊరు, షారోను అనే ఊర్లో ఉన్న కాపురం ఉన్న వారందరూ ఆ యొక్క ఐనయాన్ని చూసి దేవుని ఎద్దకు వచ్చేసారంట. మనం చూసి దేవుని ఎదురు వెళ్ళిపోతుండారా? దేవుని ఎద్దకు వస్తుండారా?
మనం చూసినప్పుడు ఎంతమంది దేవుని ఎద్దుకు వచ్చారు చెప్పండి? నిన్ను చూసి ఎంతమంది దేవుని ఎద్దుకు వచ్చారు? నీ జీవిత క్రియలు చూసి, నీ జీవితంలో నువ్వు జీవిస్తున్న పరిశుద్ధ జీవితం చూసి ఎంతమంది దేవుని ఎద్దుకు వచ్చారు? ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు? అరే, ఇటువంటి జీవితం నేను జీవించాలనే ఆసక్తి ఎంతమందిలో పుట్టింది? అయినయ్య పరిశుద్ధులతో ఉన్నాడు. అయినయ్య తన సమస్యలో 8 సంవత్సరాలు ఎదురు చూశాడు. అయినయ్య పేరుకు తగ్గట్టు దేవుని స్తుతించాడు. అయినయ్య పొందుకున్న అద్భుతము చూచి అందరూ ప్రభువుతోటి తిరిగారంట. చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, మా తట్టు తిరిగి లోకంలోకి వచ్చేసేయండి అందరూ కూడా. మేము దేవుని వదిలిపెట్టేస్తున్నాం, మీరందరూ దేవుని వదిలేసేయండి. మేము దేవుని భయం లేకుండా తిరుగుతాం, మీరందరూ దేవుని భయం లేకుండా తిరగండి. ఈ విధంగా అనేక మంది దేవుని బిడ్డలు ఈ దినమున దేవుని అనుసరించి వారిగా లేరు. ప్రభువుకు దూరం వెళ్ళిపోతూ వెంట ఇంకొక 10 మందిని ప్రభువుకు దూరం తీసుకెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. దేవుడికి లెక్క చెప్పాల్సిన దినం ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. ప్రభువు లెక్క అడిగే దేవుడు. అయినయ్య భయంకరమైన పక్షవాతంలో, భయంకరమైనటువంటి మరి పరిస్థితులలో దేవుని సన్నిధి వదిలిపెట్టడం లేదు. పరిశుద్ధులతో తప్ప లోకంలో నాకు సహవాసం వద్దయ్యా. లోకస్తులతో సహవాసము లిమిట్, దేవుని బిడ్డలతో సహవాసం ఎక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ. ఆయనను ఎల్లప్పుడూ స్తుతించేవాడిగా నేను ఉంటాను. నా ఓర్పు సహనాన్ని నేను పెంచుకుంటాను ఈ శ్రమలో, ఈ శోధనలో అంటూ నిలబడిన అయినయ్య జీవితము, అతను పొందుకున్న అద్భుతాన్ని బట్టి 2 ఊర్లు దేవుని వైపు వచ్చాయంట. హల్లెలూయా. 2 ఊర్ల జనాలు దేవుని వైపు తిప్పబడ్డారు. మన పరిస్థితి ఎట్టుంది? మనల్ని చూసినప్పుడు వీళ్ళ క్రైస్తవులు, అరే ఈమెలాగనా నేను జీవించాల్సింది, ఈయనలాగనా నేను ప్రవర్తించాల్సింది, అరే వీళ్ళే ఇట్టుంటే వీరి దేవుడు ఏందయ్యా, వీళ్ళు చెప్పే దేవుడు ఏంటి? ఎంత దేవునికి అవమానకరంగా క్రైస్తవులు జీవిస్తున్నారు ఈ దినమున. ఆ దినమున క్రైస్తవులు అంత త్యాగం, వైరాగ్యం కలిగి దేవుని కొరకు జీవించారు కాబట్టే ఊర్లు దేవుని వైపు తిప్పబడ్డాయి. ఈ దినమున కనీసము ఇంట్లో ఒక్కరు రక్షణలోకి రావడం లే, ఒక్కరు దేవుని వైపు తిప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనమే దేవుని వైపు తిరగం కదా. దేవునికి విరోధంగా వెనుక వీపు చూపిస్తూ దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు అనేకులు. హల్లెలూయా. జాగ్రత్త. మనం చేసే ప్రతి క్రియకు ప్రతిచర్య ఉంటది. ఏమి విత్తుతామో అదే పంట కంపల్సరిగా కోస్తాం. నేను ముళ్ళ కంపను విత్తనాలు నాటి దాంట్లోంచి మామిడికాయలు రావాలంటే రావు. నా జీవితం లోకానుసారంగా ఉంటూ నాలో పరిశుద్ధమైన ఫలాలు ఫలించాలంటే కష్టం. మనం ఎలా జీవిస్తున్నామో అదే మన భవిష్యత్తు. అయినయ్య జీవితం మనకు ఒక గొప్ప మాదిరి. ఒక సామాన్యమైనటువంటి అయినయ్య, ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు నీ కోసం, నా కోసం. అయినయ్య అనే పేరుకు తగ్గట్టు పరిశుద్ధులతో కలిసి జీవిస్తూ, దేవునితో కలిసి జీవిస్తూ, ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తూ, తన 8 సంవత్సరాల భయంకరమైన సమస్యలో దేవుని విడిచిపెట్టలే. దానికి ప్రతిఫలంగా అయినయ్య వల్ల 2 ఊర్లు దేవుని ఎద్దకు వచ్చేసాయి. మన సమస్య దేవుని నుంచి దూరం తీసుకెళ్ళిపోతుందా? దేవుని వదిలేయమని చెప్తుందా? లేదా నీ వల్ల కనీసం ఒక్కడన్నా దేవుని వైపు తిప్పబడ్డా? ఒక్కడన్నా మనం దేవుని వైపు తిప్పలేనప్పుడు మనం ఎందుకు జీవించడం? మనం ఎందుకు క్రైస్తవులు అనే పేరు పైన రాసి పెట్టుకొని జీవించడం? మనమే మారనప్పుడు, మన జీవితాలే సరి చేసుకున్నప్పుడు మరి దేవునికి మన వల్ల ఎట్లా మహిమ కలుగుతుంది? పరీక్షించుకుందాం. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది.
యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. మన జీవితాలు మనం సరి చేసుకోకపోతే దేవుడు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఒకటే మాట. అప్పుడు నేను ఇన్ని సంవత్సరాలుగా ఆ చర్చికి పోతున్నాను, అన్ని మా తాత ముత్తాతల నుంచి మేము ఈ చర్చికి వెళ్తున్నాం. దేవుడు అంటాడు, నువ్వు నాతో లేవు, నన్ను ఎప్పుడు స్తుతించింది లేదు, ఎప్పుడు వాక్యానుసారంగా జీవించింది లేదు, క్రమమైనటువంటి ప్రార్థనా జీవితాలు లేవు, ఒక్కరిని దేవుని వైపు నడిపించింది లేదు. అలాంటప్పుడు పరలోక రాజ్యంలోనికి ఎట్లా మనం వెళ్తాం? ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా నాయన, నీకు వందనాలయ్యా. మాకిచ్చిన ఒకే ఒక జీవితం, ఈ జీవితము అపవిత్రంగా జీవించకుండా పరిశుద్ధంగా జీవించేందుకు మీ రక్తాన్ని కార్చి మమ్మల్ని పరిశుద్ధపరిచావు, నీ సొత్తుగా చేసుకున్నావు. అయినా తండ్రి, ఏ చిన్న సమస్య వచ్చినా పరిశుద్ధుల సహవాసాన్ని వదిలేయడం, దేవుణ్ణి విడిచిపెట్టేయడం, తండ్రి ఆ సమస్యను బట్టి మరి ఎప్పుడు రోధిస్తూ జీవించడం, దేవుని ప్రార్థించక వాక్యానుసారంగా జీవించక జీవితం ఇంకా దుర్భరంగా మార్చుకునే వారిగా తయారైపోతున్నామయ్యా. తండ్రి, సమస్యలలో దేవుని చూడడం మాకు నేర్పించండి. పరిస్థితుల్లో పరిశుద్ధులతో సహవాసం మాకు అనుగ్రహించండి. అన్ని పరిస్థితుల్లో ప్రభువుని స్తుతించేవారిగా, ప్రభువుని మహిమపరిచేవారిగా, ప్రభువుకు మట్టుకే లోబడి ఓర్పు కలిగి క్రీస్తునందు సంపూర్ణమై రీతిగా సమస్త విషయములలో మేము దీవించబడి రీతిగా మాకు తండ్రి నూతన జీవితాన్ని దయచేయండి, పరిశుద్ధ జీవితాన్ని దయచేయండి. ప్రభువు మార్గములో జాగ్రత్తగా నడిచేందుకు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.